జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కొంచెం నోటు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బయటికి వస్తే నీ అంత చూస్తా, తోలు తీస్తా ఎట్లా మాట్లాడుతున్నారు మీ పార్టీకి సంబంధించిన? ఇప్పుడు అసెంబ్లీ గతంలో జరిగింది మీరు చూసిండ్రు. అవును. మీరు చాలాసార్లు అసెంబ్లీకి వెళ్ళిండ్రు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను మాట్లాడించేటటువంటి అవకాశం గతంలో అసెంబ్లీలో ఉందా? మాట్లాడినోడు సస్పెండ్ కాకుండా కొనసాగిండా? ఏదో అడిగినందుకు, ఒక డిమాండ్ చేసినందుకు పర్మనెంట్గా మెంబర్షిప్నే రద్దు చేసినటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. నైట్ 3 గంటల దాకా అసెంబ్లీ జరిగినటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు అయితే లేదు. 11:30కు మొదలవుతుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అది కూడా 1 వే ట్రాఫిక్ లెక్క. ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళంతా నోట్ పుస్తకాలు రాసుకోవాలన్నట్టు చేసుకొని పోవాలి. ఇది కదా జరిగింది. చర్చ ఇప్పుడు కదా జరుగుతున్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నైట్ 3 గంటల వరకు ముఖ్యమంత్రి గారే, సభా నాయకుడే, స్పీకర్ గారే మ్యాక్సిమం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళని ప్రశ్నలు అడగనియండి, వాళ్ళని సస్పెండ్ చేయొద్దు, వాళ్ళు ఇక్కడే ఉండాలి, అన్ని విషయాల పట్ల వాళ్ళ అభిప్రాయం చెప్పాలని మాట్లాడిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకంటే డెమోక్రసీ కేసీఆర్ చేసిన పొరపాటునే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. కేసీఆర్ ఏదైతే 1 వే ట్రాఫిక్ వెళ్ళారో రేవంత్ రెడ్డి కూడా అదే విధానంగా వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి. ఇదే అంటే ఇది రాజకీయ పర్సెప్షన్స్ను కొన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం బిల్డప్ చేస్తాయి. ఆ ట్రాక్లో ఉన్నటువంటి మీడియా అవే ప్రశ్నల్ని ముందుకు తీసుకొస్తుంది. కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని ఇద్దరిని పక్కకు తప్పిస్తే ఎవరు రాజకీయ లబ్ధి పొందొచ్చు? వాళ్ళు చెప్పే మాటలు. నీ ప్రశ్న అది. ఎవరికైతే ఆ పర్సెప్షన్ ఉంటుందో, కేసీఆర్ వీక్ అయ్యిండు, కొట్టేసినాం, కాంగ్రెస్ కొట్టేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కొట్టేస్తే మాకు లబ్ధి జరుగుతుందని చెప్పేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు అడిగేటటువంటి విధానం ఇది. ఈ ప్రశ్న వెనకాల వాళ్ళ ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఈ రాజశేఖర్ భారీకెట్లు కేసీఆర్ పెడితే భారీకెట్లు రేవంత్ రెడ్డి తొలగించుండు. ఇద్దరు ఎట్లా అవుతారు? సెక్రటరియట్లకు ఎవరిని రానియకుండా కేసీఆర్ గడి కట్టుకుంటే సెక్రటరియట్లకు నా రూమ్లో, యాంటీ రూమ్లో కూడా వచ్చి కూర్చొని మాట్లాడినాని రేవంత్ రెడ్డి ఎంట్రీ చేస్తున్నాడు. ఇద్దరు ఒకటి ఎట్లయితారు? ఇద్దరు ఒకటే. నాకు 7 అంతస్తుల మేడ కావాలని చెప్పి రాజులు కట్టుకున్నట్టు పెద్ద భవన్ కడితే ఆయన సొంత ఇంట్లో డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఇంట్లో ఆయన ఉంటాడు. ఇద్దరు ఒకటి ఎట్లయితారు? సామాన్యుడు వచ్చినా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరు వచ్చినా మాట్లాడే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. తనకు నచ్చిన వాళ్ళు మాత్రమే కేసీఆర్ పిలిపించుకున్నాడు. ఇద్దరు ఒక్కటి ఎట్లయితారు? ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చేది కాదు. ఎమ్మెల్యేల మంత్రులు ఆయన కలిసేది కాదు. రేవంత్ రెడ్డిని కలవని మంత్రి ఎవడు ఉన్నాడు? కలవని ఎమ్మెల్యే ఎవరున్నారు? కలవని సామాన్యులు ఎవరున్నారు? కాబట్టి ఇద్దరు ఎట్లా అవుతారు? కానీ 10 ఏళ్ళు కేసీఆర్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఇంటికి కరెంటు, ప్రతి ఇంటికి తాగునీరు, సాగునీరు అందించే కేసీఆర్ ధ్యేయంగా పనిచేశారని చెప్తున్నారుగా. అంటే కేసీఆర్ రానక ముందు కరెంటు లేదు, కేసీఆర్ రాకముందు తెలంగాణ ఏర్పడకు ఇక్కడ మంచినీళ్ళు లేవు, కేసీఆర్ వచ్చినాకనే ఇవాళ మంచినీళ్ళు అనే మొహాన్ని తెలంగాణ ప్రజలు చూసినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణలో అంతకుముందే 64% ఇండ్లకు నీటి కనెక్షన్స్ ఉన్నాయి. దాని పేరు మీద డబ్బులు తినరాళ్ళు. ఏమి ఇచ్చారు? మేము కట్టినటువంటి ట్యాంకులకు కలర్ వేసిండ్రు, మేము పెట్టినటువంటి నల్లాలకు కొత్త నల్లాలు బిగించిండ్రు, బిగించకుండా బిగించినట్టు బిల్లులు పెట్టుకున్నారు, ఎత్తుకున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పేరు పెట్టి పైసలు తిన్నారు. అదేగా చెప్తున్నది నేను. 40,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద ఖర్చు పెట్టారు. నేను చాలా సింపుల్గా చెప్తాను. 12,000 కోట్ల రూపాయలు తొవ్వి పైపులు వేయడం పేరు మీద కేటాయించారు. 28,000 కోట్ల రూపాయలు పైపులు కొన్నారు. ఈ పైపులు అమ్మిన కంపెనీలు ఎవలై? ఎందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పైపులు తీసుకోలేదు? పైపులు ఎంత పర్సంటేజ్ కమిషన్లు తీసుకున్నారు దాంట్లో పైపుల పేరు మీద? ఆ పైపులను తొవ్వి నీళ్ళిచ్చే పైపులు పాత పైపులా, కొత్త పైపులా? అసలు కొన్నయన్ని, కొన్నట్లో వాడినయన్ని, వాడిన వాటిని పెట్టినయన్ని, ఎన్ని కొత్త వాటర్ ట్యాంకులు కట్టిండ్రు, పాత ట్యాంకులకు రెండు తీసిన ఊర్లు ఎన్ని? ఫీల్డ్ తీసుకో, ఒక నియోజకవర్గం పోయి సర్వే చేయి, నీకు తెలిసిపోతుంది. నేను చెప్పుడు ఎందుకు? కాబట్టి డబ్బుల కోసం పథకమా, పథకం కోసం నీళ్ల కోసం పథకం అనేది తేలిపోతుంది. పాత పైప్ లైన్లకు కనెక్షన్లు ఇచ్చేసి, పాత పైప్ లైన్లకు కొత్త నల్లాలు పైన పెట్టిచ్చేసి మేము పెట్టాం చూడని చెప్పి పైసలు తినోళ్ళ గురించి ఏం మాట్లాడాలి నేను? కానీ ప్రతి ఊర్లో అధికారంలో ఉన్నప్పుడే గతంలో 2014 ముందు కానీ 2014 సమయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ప్రజలు వలసలు వెళ్ళిపోయారు. కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో పాలమూరు రంగారెడ్డి నడుస్తుంది.
అక్కడ జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా కేసీఆర్ చేశాడని చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలు ఎన్ని లక్షల మంది గతంలో వలస పోయిర్రు, ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఈ 10 సంవత్సరాల్లో అక్కడి నుంచి వచ్చిర్రు, రిటర్న్ ఏమన్నా తెప్పించిండా? ఒక్క కుటుంబం కేసీఆర్ అభివృద్ధి మోడల్ వలన పూనాకు బొంబాయికి పోయినోడు మళ్ళొచ్చి ఆ తండాలోనో ఊర్లోనో గూడెంలోనో జీవిస్తున్నా ఒక్కరిని చూపించినాక ఎందుకే గాలి మాటలు చెప్తారు కానీ ఇవన్నీ జరిగింది కాదా నిజంగా? నేను అందుకనే అంటే కదా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా, నేనేం అబద్ధం చెప్తలేనే. ఓకే. మీరు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క కుటుంబం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ విధానాల వల్ల మాకు ఇక్కడే బతుకు తెరువు ఉన్నది, మేము అటు ఉండాల్సినటువంటి అవసరం లేదు అని బొంబాయిని వదిలేసి వచ్చినాం, పూనాను వదిలేసి వచ్చినాం అనేది ఒక కుటుంబాన్ని చూపించాను. కానీ నేనేమంటున్నా అంటే ఒకటి గోదావరి నది మీద రావాల్సినటువంటి నీటి వాటాను తీసుకురావడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఓకే. ఆంధ్ర కప్ప చెప్పేసాడు. కొట్టాడే ప్రయత్నం జరగలే. 2000 కోట్ల రూపాయలు పెడితే కంప్లీట్ కావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టును ఒక్కటి కంప్లీట్ చేయలే. పైసలు తినడం కోసం రీడిజైన్ అనే పేరు పెట్టి ఎక్సలేషన్ పెట్టి అదే కాంట్రాక్టర్కి ఇచ్చి డబ్బులు తిన్నాడు. జరిగింది అది. 119 నియోజకవర్గాలు తెలంగాణలో ఉండగా ఎస్పెషల్లీ కేటీఆర్ ఒకటే ఒక కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేశాడు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది, బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, డెఫినెట్లీ మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తారు. ఏంటి అసలు ఖైరతాబాద్ చుట్టూనే ఎందుకు తిరుగుతుంది? ఏమో మరి కేటీఆర్ అడగాలి. కేటీఆర్ ఇప్పుడు ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ కదా, అవును. అది బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా లేకుంటే బీజేపీ బీఫామ్ మీద ఎన్నికలు జరుగుతాయన్నా బీఆర్ఎస్ బీఫామ్ మీద జరుగుతాయో ఒకసారి అడగండి. ఆయన ఏ పార్టీ నుంచి వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళ బై ఎలక్షన్ జరుగుతాయి అంటే ఎట్లా జరుగుతాయి, ఏ పార్టీ బీఫామ్తోనే ఆడ జరుగుతాయి. కేటీఆర్ బీఫామ్ ఇచ్చే పరిస్థితిలో ఉంటాడా? అలా పార్టీ ఉంటుందా? ఉండదా? ఉందా? అది కడుక్కోవాలి. ఎందుకు వాళ్ళకి చాలా 39 మందిలో మీకు 10 మంది వచ్చారు, మిగతా రిమైనింగ్ 29 మంది వాళ్ళ దగ్గర ఉండే. ఇప్పుడు దేశంలో కేసీఆర్ ఒక మోడల్ ఇచ్చాడు. ఏది పార్లమెంట్లో ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఇంకో పార్టీలోకి పోయి కూడా మెజారిటీ చట్టాన్ని ఉల్లంఘించి ఎట్లా ఉండొచ్చు అనేటటువంటి మోడల్ను మొత్తం భారతదేశానికి అందించిన మహానుభావుడు కేసీఆర్. ఆ మోడలే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందాం, చూద్దాం, టైం డిసైడ్ చేస్తుంది. ఆయనే 2 సార్లు చేసిండు కదా. కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని సిఎల్పి లీడర్గా చేస్తే ఆ దళితుడిని ప్రతిపక్ష హోదా ఉండకుండా చేసి అసెంబ్లీలో ఆయనను బలహీనపరిచి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అవకాశాలు లేకుండా చేయాలనే కుట్రతోని కాంగ్రెస్ పార్టీని ఎట్లా విలీనం చేసుకున్నాడో ఫ్లోర్ను మనం చూసినాం కదా. 15 మంది అంతకుముందు తెలుగుదేశం నుంచి గెలిస్తే ఆ ఫ్లోర్ను తీసుకుపోయి 12 మందిని తీసుకుపోయి ఎట్లా విలీనం చేసుకున్నాడో చూసినాం కదా. భారతదేశంలో కేసీఆర్ తప్ప ఈ మోడల్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలే. అంటే చట్టాన్ని ఎట్లా ఉల్లంఘించవచ్చు, చట్టాన్ని ఎట్లా వాడుకోవచ్చు, చట్టాన్ని ఎట్లా బలహీనపరచవచ్చు అనేటటువంటి ఒక మోడల్ ఆయన చూపించాడు. కాబట్టి ఎవరు దవ్వుకున్న గోతిలో వాళ్ళు పడతారట, అట్లా పడతారే టైం నిర్ణయిస్తుంది. సీఎం గారు అమెరికా వెళ్ళిన తర్వాత, యుఎస్ పర్యటనకి వెళ్ళిన తర్వాత మీరు వచ్చేలోపు మీ యొక్క సభ్యత్వం ఏదైతుందో అది రద్దు కాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఎస్పెషల్లీ కేటీఆర్ చెప్తున్నాడు. ఆయన మాటలకి ఏం వాల్యూ లేదండి. ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు కాదు, ఈయన సభ్యత్వం రద్దు కాదు. ఇవాళ చట్టంలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటాయి. జిల్లా జడ్జికి ఉండే పవర్స్ జిల్లా జడ్జికి ఉంటాయి, హైకోర్టు జడ్జికి ఉండే పవర్స్ హైకోర్టు జడ్జి, రైట్. స్పీకర్కి ఉండే పవర్స్ స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్ దగ్గర అంశాలు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. దాన్ని కేటీఆర్ ఇంకోరో నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అన్ని డిసిషన్స్ యాజ్ పర్ లీగల్గా చట్ట ప్రకారం జరుగుతాయి. దాన్ని మనం